కోట్ల విలువైన ఆస్టన్ మార్టిన్ కారును వేసుకొని హైదరాబాద్ రోడ్ల మీద ఐటీ క్యారిడర్లో అత్యంత వేగంగా కారు నడిపి ర్యాష్ డ్రైవింగ్తో పాపం ఒక లైఫ్ స్టైల్ ఇనాగ్రేట్ మన లైఫ్ స్టైల్లో సాధారణంగా సాధారణ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి ఒక అమ్మాయి జీవితాన్ని బలిగొన్న జనసేన రాజ్యసభ ఎంపీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారులకు అత్యంత సన్నిహితుడైన లింగమనేని రమేష్ గారి కొడుకు లింగమనేని సంజోష్ ఈ నెల 16వ తేదీన యాక్సిడెంట్ చేసిన తర్వాత వాస్తవానికి కాసింత ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఇందులో తనను తప్పించేందుకు ఓ గొప్ప గొప్ప ప్రయత్నాలు జరిగాయట. ఓ కీలక పోలీసు ఉన్నతాధికారికి రాజకీయ వర్గాల నుంచి, కాంట్రాక్ట్ వర్గాల నుంచి, ఆర్థికంగా బలమైన వ్యక్తుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున ప్రెజర్స్ వచ్చాయట. అయితే వాటిని దృష్టిలో పెట్టుకున్న తాను క్షేత్రస్థాయి పరిశీలనకి వెళ్ళారట. క్షేత్రస్థాయి పరిశీలనకి వెళ్ళి ఆడ యాక్సిడెంట్ జరిగిన పరిస్థితులు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ఇవన్నీ పరిశీలించడం, ఈ పైనుంచి విపరీతంగా ప్రెజర్స్ వస్తూ ఉన్నాయి కదా, అరే ఏంది ఇంత ప్రెజర్స్ వస్తూ ఉన్నాయి అని ఇవి పరిశీలించి అదే సమయంలోనే ఒక వండర్ ఒక వండర్ కోసం ప్రయత్నాలు జరిగాయట. ఒక వ్యక్తి వచ్చారట, ప్రైవేట్ ఏమంటారు వాళ్ళ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తి, నేనే కారు తోలేను అని చెప్పి లొంగిపోతానని చెప్పి పోయారట. అప్పుడు ఆ ఉన్నతాధికారి పలు విధాలుగా ప్రశ్నలు అడగడం, క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేసుకోవడం, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకొని ఈ వ్యక్తి ముసుగు వ్యక్తే, సో యాక్సిడెంట్ చేసింది ఒకరైతే మరొకరు వచ్చి లొంగిపోయేకి వచ్చారు అని చెప్పి ఆ ఎన్ని ఒత్తిళ్లను, ఆర్థికపరమైన ఒత్తిళ్లను వాటిని లెక్క చేయకుండా ఖచ్చితంగా ఇది దుర్మార్గం, ఇందులో అసలైన వాళ్ళు ఎవరో ఖచ్చితంగా వాళ్ళను శిక్షించాల్సిందే, వాళ్ళ నిందితుల జాబితాలో ఉండాల్సిందే అని చెప్పి, ఒకవేళ ఇలా ముసుగు వ్యక్తులను కనుక కేసులో చేర్చి క్లోజ్ చేసే ప్రయత్నం చేసి నేను ఊరుకోను అని కింద ఉన్నటువంటి పోలీసులకు చాలా ఖరాఖండిగా చెప్పి వెళ్ళారట. సో విధిలేని పరిస్థితుల్లోనే ఇక కింద పోలీసులు కూడా అప్పుడు అసలైన సంజోష్ని పిలిపించి ఈ కేసులో నిందితుడిగా చేర్చారట. చేర్చినా కూడా చాలా పగడ్బందీ చర్యలు తీసుకున్నట్టున్నారు. ఇంటి పేరు లేకుండా, తండ్రి పేరు లేకుండా, అరెస్ట్ కాకుండా ఏదో నోటీసులు ఇచ్చి పంపించి రకరకాలుగా చాలా పగడ్బందీ చర్యలు తీసుకున్నట్లున్నారు. బట్ ఆ వ్యక్తినే తప్పించే ప్రయత్నాలు జరిగాయంట. ఏదో ఒక పోలీసు ఉన్నతాధికారి చాలా గట్టిగా నిలబడి ఇట్లాంటి విషయంలో సిస్టమ్ మరీ దారుణంగా బెండ్ అవ్వకూడదు అని అసలైన వ్యక్తిని రప్పించారు. అండ్ ఆ తర్వాత వరుస పెట్టి వీడియోలు వచ్చాయి కదా, ఆయన యాక్సిడెంట్ చేయడము, అక్కడున్న వాళ్ళు చుట్టుకోవడం, ఆయన బయటకు రావడం, అడుగుతూ ఉన్నారు. అంటే పైన అక్కడి నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నమే చేశారు. మనం ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చుట్టుకున్నారు, కారు కొడుతున్నారు, మాటలు వినిపిస్తారు, అరే అవలేక బయటకు రా, ఆడ మనిషిని చంపేసి ఎడికి పోతున్నాం అని చెప్పి కూడా వాయిస్ వినిపిస్తుంది మనకు. అప్పుడు ఆయన బయటకు రావడం, ఆ పాపం మా అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్ళడం, అప్పటికి అమ్మాయి చనిపోయింది. దారుణమయ్యా పాపం. వాళ్ళకు ఏదో సాధారణ ఉద్యోగం చేసుకునే వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? ఏమంత కోట్ల విలువైన కార్లు వేసుకుంటే స్పీడ్ లిమిట్ తెలియదు హైదరాబాద్లలో. అంతే వ్యవస్థ అయినా సక్రమంగా పనిచేసి కనీసం ఇటువంటి ఏదో స్టేజ్లో కంట్రోల్ చేయాలి కదా. మనుషుల ప్రాణాలు తీయడానికి వాళ్ళ కార్లు ఉండేది. కోకుండా జరిగిన యాక్సిడెంట్ అని కాదు కదా, అంత స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ ఏంది? అది కూడా ఇనార్బిట్ మా దగ్గర, కోహినూరు హోటల్ దగ్గర, అంటే మెయిన్ ఐటీ క్యారిడర్ ఏరియా అది.